వసంత పంచమి నాడు నిర్వహించే ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు శుక్రవారం ఉదయం మాట్లాడుతూ ఫిబ్రవరి 3 సోమవారం వసంత పంచమి సందర్భంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ముందుగా అంకురార్పణ, కలశ స్థాపన, సరస్వతి హోమం, పూర్ణాహుతి అనంతరం సమర్చన పూర్వక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు మరియు ఉన్నత పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని సరస్వతి క్షేత్రం బాసర నుండి వచ్చిన కుంకుమ అక్షతలు, సరస్వతి అమ్మవారి కంకణాలు ఉచితంగా అందజేయబడతాయని తెలియజేశారు. పాల్గొన కోరిన వారు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం లోపు వ్యక్తిగతంగా గానీ లేదా వాట్సాప్ లో గానీ పేర్లను నమోదు చేసుకోవాలని సంబంధిత వివరాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. 3/2/25 సోమవారం శ్రీ పంచమి సందర్భంగా రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు మరియు ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా సరస్వతి కంకణాలు ఉచితంగా అందజేయబడుతుంది. ఈ సందర్భంగా 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సమర్చనాపూర్వక అక్షరాభ్యాసం, ఉదయం 7 గంటలకి కలశ స్థాపన, అంకురార్పణ, 9 గంటలకు హోమము, 9:30కి పూర్ణాహుతి, 9:45 నుంచి ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నూతన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓ నమః శివాయ సిద్ధన్నమః అనేటువంటి బీజాక్షరాలు లిఖించుకునేందుకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా 2వ తేదీ సాయంత్రం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగవతుల జయలక్ష్మి గారు నెంబరు, అలాగే లీలావతి గారు, సిఆర్కే శేషగిరిరావు గారు నెంబర్లు ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్లకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా కానీ లేదా రాముల వారి దక్షిణమాడ వీధిలోని కార్యాలయం దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం.